వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది షాద్నార్ ప్రాపర్టీస్ అండి. నేను వచ్చేసి మీ హరీష్ మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి మనకు మెగా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఒక 100 ఎకరాల పైన ఉంటుంది. దీంట్లో అన్ని రకాల సకల సౌకర్యాలు కలగనికి వెంచర్ అండి ఇది. దీంట్లో ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ సీసీ రోడ్స్ ఇచ్చారనమాట. ఎలక్ట్రిసిటీ కావచ్చు, మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా గట్టిగా మంచి క్వాలిటీతో ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఇచ్చారు, స్తంభాలు ఇచ్చారు, స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఇచ్చారు. ప్లస్ ఇంకోటి మనకు ప్రతి ప్లాట్ దగ్గర ఒక మంచి మన ఇంటి ముందర పార్కింగ్ ఏరియా, ఇలా పార్క్ ఏరియా ఇచ్చారనమాట. ఫుట్పాత్ ఏరియాలో చక్కగా ట్రీస్ కూడా మంచి గార్డెనింగ్ ఇవ్వడం జరిగింది. వాటికి అది పెరగడానికి మనకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే జోన్ ఉందో ఇది రెసిడెన్షియల్ జోన్ అండి. చక్కగా ఇల్లు నిర్మించుకోవడానికి వేసిన వెంచర్ అనమాట ఇది. మనకు నేషనల్ హైవే 44కి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటాము. దీనికి ఆనుకొనున్న ఏరియా పేరు అన్నారం అంటారు, షాద్నగర్ ఏరియా అంటారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల్ కిందికి వస్తుంది. హైవేకి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటాము. ఏదైతే రాబోయే ట్రిబుల్ ఉంది కదా, ట్రిబుల్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు మాత్రమే లోపల భాగంలో ఉంటాము. ఇంకొకటి దీంట్లో ప్రతి ప్లాట్ దగ్గర రోడ్డు కావచ్చు, ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి తీర్చిదిద్దిన రోడ్లు కావచ్చు, సరౌండింగ్ ఫుట్పాత్ కావచ్చు, ఈ ట్రీస్ కావచ్చు, ప్లస్ డ్రైనేజ్ లైన్ కావచ్చు. ఇదిగోండి డ్రైనేజ్ లైన్ కూడా మ్యాన్ హోల్స్ చక్కగా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇలాగే వాటర్ ప్రతి ప్లాట్ ముందల వాటర్ సిస్టమ్ ద్వారా వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్లాట్ ఉందో అది కార్నర్ బిట్ అనమాట. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్. ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ల రోడ్ ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ల రోడ్ ఇచ్చారు. ప్లాట్ సైజ్ వచ్చేసి 333 గజాలు, అంటే 333 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ఈ 333 గజాలు డైమెన్షన్ సైజ్ వచ్చేసి ఒకవైపు 66 ఫీట్లు వస్తుంది, ఒకవైపు 45 ఫీట్లు వస్తుంది. ఏదైతే 45/66 అనమాట డైమెన్షన్ సైజు, అంటే ప్లాట్ యొక్క కొలతలు అనమాట. ఇలా ఇచ్చిన దాంట్లో మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చారు. ఏదైతే చెప్పుకున్నామో క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ప్లస్ ఇంకోటి పార్క్ ఏరియా, కిడ్స్ పార్క్ ఏరియా కావచ్చు, ఒకటి చక్కటి మెడిటేషన్ సెంటర్ లాగా మనకు గౌతమ బుద్ధుడు స్టాచ్యూ పెట్టి అలంకరించడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను నేను. గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఒక పెద్ద ఎత్తున గ్రాండ్గా ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే 100 ఎకరాల వెంచర్ అని చెప్పానో ఈ వెంచర్ ఒక 40 ఎకర్స్ కంప్లీట్ అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మరో 40 ఎకర్స్ చేయబోతున్నారు. ఇది పక్కనంతా క్లీన్ చేసిన ప్లాట్ అంతా క్లీన్ చేశారు చూడండి. ఇక్కడ కూడా ఇప్పుడు ఫేజ్ 2 విధంగా వేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పక్కన మనకు ఈ హౌసెస్ కనబడుతున్నాయో ఇది ఏ హౌసెసో కాదు, ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళది. ఇస్రో శాటిలైట్స్కి రాకెట్స్ సప్లై చేసే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్టు. వాళ్ళు ఉండే క్వార్టర్స్ అనమాట. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చి చూస్తే. సో ఇక్కడ ఇలా ఇచ్చిన దాంట్లో దీనికి కరెంట్ ఫెసిలిటీ, అది ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా కనబడుతుంది చూడండి. కొంచెం జూమ్ చేస్తాను ఆగండి. ట్రాన్స్ఫార్మర్ చూసారా? ఓకే అండి. ఈ వెంచర్ మొత్తం పవర్ సప్లై చేయడానికి అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా సీసీ కెమెరాస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వాచ్మెన్ లైక్ సూపర్వైజర్ కావచ్చు, అందరు మెయింటైన్ చేసుకోవడానికి ఒక టీమే ఉంది ఇక్కడ మొత్తం టోటల్గా. ఈ వెంచర్లో ఈ ప్లాట్ మీకోసం ఒక తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాను. కస్టమర్స్కి కొంచెం ఎమర్జెన్సీ సేల్ ఉంది, నేను మీడియేటర్ అనమాట. ఈ సేల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 18,500 అని చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919067120 అండి. మరొకసారి చెప్తున్నాను, 8919067120 అండి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కాల్ చేయండి. టైంపాస్ పీపుల్ దయచేసి కాల్ చేయకండి. లోపల పార్క్ ఏరియా ఎలా ఉందో చక్కగా రేపన్నాడు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత పార్క్లో మీ పిల్లల్ని ఆడిపించాలనుకుంటే, మీరు చల్లగా ఈవినింగ్ టైంలో ఆహ్లాదకరంగా గడపాలనుకుంటే ఎలా ఉంటే బాగుంటుందో చూపిస్తున్నాను. ఒక్కసారి రండి, నాతో పాటు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఇంకొక 1 మినిట్ చూపిస్తాను చూడండి. ఇదిగో చూశారు కదా, ఇదే ఇక్కడ గౌతమ బుద్ధ స్టాచ్యూ ఇచ్చారు. చక్కటి పార్క్ ఏరియా, చక్కగా గ్రీనరీతో కూడిన పార్క్ ఏరియా అనమాట. అక్కడ మెడిటేషన్ సెంటర్ లాగా ఒకటి చక్కగా నిర్మించడం జరిగింది. ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కిడ్స్ ఏరియా. ఇది కానీ చూసుకున్నారంటే ఎంత బాగుంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. మాటలో చెప్పలేము, వచ్చి చూసిన తర్వాత మైమర్చిపోతారు మీరు. ఇదిగోండి ఇది పార్క్ ఏరియా. వెనక బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అవే అండి క్వార్టర్స్. ఇదిగో చూడండి ఎంత చక్కటి చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కగా ఇచ్చారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోండి. ఈ వెంచర్లో ప్లాట్ తీసుకోవడం మీ అదృష్టం అనుకోవచ్చు.
ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రేట్ పెరిగిన తర్వాత తీసుకోవాలన్నా అందనంత దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు మీ దగ్గర డబ్బులున్నా ఈ ప్లాట్ తీసుకోవడానికి దొరకాలంటే కష్టము. ఇప్పుడు 18,500 రూపాయలు ఉన్న ప్లాట్ కాస్ట్ అప్పుడు 50,000 కూడా పోవచ్చు, 1,00,000 రూపాయలు కూడా పోవచ్చు. సో తక్కువ ధరలో ఉన్నప్పుడే మన ఇంటికి దూరమైన సొంతం చేసుకుంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్లో మన పిల్లలు ఒక స్థాయికి వచ్చేలోపు వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, వాళ్ళ భావి తరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లేదు అవన్నీ విధంగా అన్నిటికీ బాగానే ఉన్నాయి, మాకు ఆర్థికంగా బాగానే ఉన్నాము అని అనుకుంటే మీ పెన్షన్ రిటైర్మెంట్ ప్లాన్ కోసం కూడా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళన్నా తీసుకొని మీ పేరు తలుచుకొని యాద్ చేసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎనీవే సర్వే జన సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉండాలని నా ఈ ఆశయాన్ని మీరు ఎల్లవేళలా గౌరవిస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.